క్యాథరిన్ సిస్టర్, హౌ ఆర్ యూ? అమ్మ, మన ఒరిజినల్ పేరుతో మనం బతకలేమేమో కదా, పైగా పేరు మాత్రం హిందువుల పేర్లు పెట్టుకోవాలి. ఆ మొక్క ఈ మొక్క అక్కో, మన దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి. నీ విజ్ఞాన ప్రదర్శనలు మా దగ్గర వద్దు, దొరికేసావు అడ్డంగా. నీ మొగుడు పాస్ట్ అంట, మనకి 2 చర్చిలు కూడా ఉన్నాయంట కదా, మరి చెప్పలేదా ఎన్నాళ్ళను? చెప్పాలి కదా, అవి చెప్పరా? మన పేరు అబద్ధం, మన ఊరు అబద్ధం, మన ప్రాంతం అబద్ధం, మనం మాట్లాడేది అన్నీ పచ్చి అబద్ధాలే. పైగా నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం మాకు రావణ్ గారు చుద్దపోసండి, అదండి ఇదండి, సిగ్గనిపించట్లేదండి. కాస్తానే కానీ సిగ్గనిపించట్లేదా? రావణ్ గారి పేరు అసలు పేరేమో జోసెఫ్, వాడి పూర్తి పేరు ఎప్పుడు చెప్పుకోలేదాడు. అలాగే ప్రకాష్ రాజు పూర్తి పేరేమో ప్రకాష్ యాంటోనీ రాయ్, ఆయన ఎప్పుడు తన సొంత పేరు చెప్పుకొని బతకట్లేదు. నీ సొంత పేరేమో క్యాథరిన్, నువ్వు ఎప్పుడు నీ సొంత పేరు చెప్పుకొని బతకట్లేదు. అలాగే మీ భర్త పాస్టర్ 2 చర్చలు ఉన్నాయని చెప్పేసి బయట టాక్ నడుతుంది. మీరంతా మమ్మల్ని ఉద్ధరించేసేటోళ్ళు, మేము ఎర్రిపప్పలమే మీ మాటలు వింటానికి కదా. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఎర్రిపప్పలు కాదు, మాకు తెలుసు. మీరు పని కట్టుకొని మా రాష్ట్రం నాశనం అయిపోవాలని చెప్పేసి కోరుకునే వ్యక్తుల్లో మీరు మొట్టమొదటి ఉంటారు. నువ్వు కావచ్చు, మా పకోడి మేధావి గడి కావచ్చు, ఆ పొరంబొగ్గడి ఆడి కావచ్చు, ఇంకా తెలంగాణకు సంబంధించిన కొంతమంది పొరంబొగ్గలు, పైకి మాత్రం మేధావులు. మీరు లోపల నా కొడకలారా, మీరు ఏం మేధావులురా? ఎందులోరా మీరు మేధావులు? ఎన్టీపీకి అయితే ప్రతి ఏదోకి సుతలేదో మొదలేదో తెలది పోరంబోకి ఏదోలకి, ఈ బోకేదోలో మేధావులు. ఏమన్నా అంటే కుక్కెట్టి తినమంది పోరంబోకి ఏదోలారా. మీ రాష్ట్రం సంగతి మీరు చూసుకుంటారా? మా రాష్ట్రం సంగతి మేము చూసుకుంటాం కానీ, మా ఏడిపోతే మేము ఏడుతాం కానీ, మా గురించి మీకెందుకు? మీరు కడుక్కోండి, మాది ఏం కడగవసరం లేదు, మాది మేము కడుక్కుంటామా? అలాగే మీ రాష్ట్రం గురించి మీరు ఏడండి, మా రాష్ట్రం గురించి మీరేం గుట్టలు దించుకోవసరం లేదు. చాలు, మీకు మా రాష్ట్రం మీద ప్రేమ కాదు, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఎలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు, తద్వారా తెలంగాణ రాష్ట్రం బాగుపడుద్ది అనే మీకు కుంటి బుద్ధి మీదే. నిజంగా మీలాంటి వ్యక్తులు ఉండడం మా దౌర్భాగ్యం. మీరు సమాజంలో పైగా మేధావులుగా చలామణి అవుతున్నారు చూసారా, అది ఇంకా పెద్ద పాపం, అది మా కర్మ. అది ఎక్కడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది రాబాయిలు. మా రాష్ట్ర వ్యవహారాల్లో కానీ, మా ముఖ్యమంత్రి గురించి కానీ, లేదంటే మా ఉప ముఖ్యమంత్రి గురించి కానీ, అసలు మా రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడడానికి మీకు ఎలాంటి అర్హత లేదు అబ్బాయిలు అని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. లేదు, మాట్లాడే అర్హత లేదని కదా ఉంది. అక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి, అలా అని చెప్పేసి మళ్ళీ మనం ఎవరైనా ఏమన్నా అంటే మళ్ళీ తెలంగాణ వాదాన్ని ముందెట్టే కొడతావు, చెప్పించి కొడతారు. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా మళ్ళీ తెలంగాణ వాళ్ళపైన ఆంధ్ర వాళ్ళు పెత్తనం, ఎవడు పెత్తనం చేస్తున్నా? నేను ఎవడు మాట్లాడమన్నాడు మా గురించి నేను ఎవడరా మాట్లాడమన్నదే? నువ్వు తెల్లారులు ఎత్తే మా మీద 10 వీడియోలు చేస్తాడు, ఎడుతాడు మా రాష్ట్రం పైన. ఈ బొగ్గడి గురించి ఎవడు మాట్లాడకూడదు, మాట్లాడితే ఎడుతాడు సావటాలగా.